నమస్కారం. ఏంటి రామత్యం ఈ మధ్య కనిపించట్లేదు? లోపల ఉన్నాడా? సరే నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకే బాయ్. హే రామ్, వాట్సాప్ మ్యాన్. మామ, ఏంటి మామ సడన్గా వచ్చావు? ఓ సరే, వాట్సాప్ కూర్చో. ఏంట్రా ఈ మధ్య ఆఫీస్కి సరిగా రావట్లేదు, ప్రతిసారి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నావు ఏంటి? లాస్ట్ 1 వీక్ నుంచి ఏమైంది నీకు? ఏం చెప్పమంటామో, ఒక్క విషయం చెప్తాను, దయచేసి ఎవ్వరికి లీక్ చేయనంటే మాత్రమే చెప్తాను, సరేనా? అరే నేను రే, నమ్మకానికి అమ్మలాంటి వాడినిరా, నన్ను నమ్మవా? నాకు తెలుసు మావ, ట్రస్ట్ అంటేనే నువ్వు అంటేనే ట్రస్ట్. నమ్మకం ఇక్కడ మావ, ఎక్కడ ఉండాలా? నీలాంటి వాళ్ళకి. అవునా? అసలు ఏమైంది మావా, కరెక్ట్గా చెప్పు. అసలు ప్రాబ్లం ఏంటి? అసలు బయటికి రావడానికి కూడా సిగ్గుపడేంత పని ఏం చేసావురా? చెప్పు. అదేమో లాస్ట్ వీకెండ్ సండే, ఆ రోజు అరసలు తిని ఆరు బయట అలా కూర్చున్నాను మామ. సడన్గా నాకు ఇన్స్టాగ్రామ్లో 40 ఏళ్ళు అవుతున్నప్పుడు ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు, ఇన్స్టాగ్రామ్లో నిబ్బీలంతా లవ్ స్టోరీలు నడుపుతున్నారు కదా అని చెప్పి అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి జస్ట్ ఒక అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేసాను. హాయ్ అని మెసేజ్ పెట్టింది మామ. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత ఒక్క చాటుతో మామ, ఒకే ఒక్క చాటుతో మన ఊళ్ళో శివాలయం గుళ్ళో దండలు మార్చుకునే దాకా వెళ్ళిపోయిందంటే నువ్వు నమ్ముతావు మామ. అంత డీప్గా లవ్ చేశాను మామ. నెక్స్ట్ డే అజిటీగా శివాలయానికి దండలు తీసుకొని తాలిబొడి తీసుకొని వెళ్ళిపోయాను మామ. 40 ఏళ్ళు అవుతున్న పెళ్ళి కాకపోతే కక్కుర్తితో ఏం చేయమంటావు చెప్పు. అందుకే డైరెక్ట్గా వెళ్ళిపోయా. వచ్చింది మామ, నేను వెళ్ళిన 1/2 అవర్కి వచ్చింది. 3 కాళ్ళతో వచ్చింది మామ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆవిడ మనవరాలేమో అనుకున్నాను, కానీ పెళ్ళి కూతురు ఆవిడే. అంటే అర్థం కాలేదా? ఆ 3 కాళ్ళతో వచ్చిన ముషిల్దేమో పెళ్ళి కూతురు. అవునా? మరి ప్రొఫైల్ నేమ్ ఏం పెట్టుకున్నావు? ప్రొఫైల్ పిక్క నా క్రష్మికలు పెట్టుకుంది మామ. ప్రొఫైల్ నేమ్ అంటావా? మ్యాగీ 22 అంట. నేను మ్యాగనా 22 ఇయర్స్ ఏమో అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది మంగమ్మ 1922 ఇయర్ అంట. ఈ నంబర్ జీవితం. అప్పుడు అర్థమైంది మామ, 40 ఏళ్ళైనా పెళ్ళి కాకపోతే మనిషి ఎంత కరువులో ఉంటాడో. అప్పటికి చాటింగ్ అయినా ఒక 1/2 అవర్కి ఫోన్ చేశాను మామ, రేపు దండలు తాలిపొడు కాకుండా ఇంకేమైనా తీసుకురావాలా అని. ఫోన్ చేసినప్పుడు నాకు రింగ్ టోన్ కూడా వచ్చింది మామ, అవ్వా బువ్వా కావాలంటే ఎట్లాగమ్మో అని. కానీ మా ఎమ్మెల్యే బాలయ్య బాబు గారు పాటు కదా, తనకు పెద్ద అభిమానం ఉంటుందని వదిలేశారు మా. ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి తెలియకూడదు మామ. నిన్నే నమ్మాను, నిన్ను మాత్రమే గుర్తుపెట్టుకో మామ. ఆల్రెడీ మన అన్ని గ్రూపుల్లో నీ వాయిస్ నోట్ వెళ్ళిపోయింది మామ. సారీ మామ. నమ్మకానికి అమ్మలాంటి వాడిరా, నన్ను నమ్మవా?